అందరికీ అస్సలాముఅలైకుం. ఈరోజు ఏప్రిల్ 1. నిజంగానే ప్రపంచ రికార్డును సృష్టించిన ఘనత కూటమి ప్రభుత్వానికి చెందిన నాయకులకు దక్కింది. ఈరోజు మరీ ముఖ్యంగా ఈరోజు ఎక్కడికక్కడ వాట్సాప్ స్టేటస్లు కానీ, ఎక్కడికక్కడ ఫేస్బుక్లో కానీ, ఎక్కడికక్కడ ఇన్స్టాగ్రామ్లో కానీ టీడీపీ నాయకులు వారి పార్టీ యొక్క ఐడెంటిటీ కార్డులు వేసుకుని ఫోటోలు దిగుతూ ఈరోజు కనబడతా ఉన్నారు. ఇప్పుడే గూగుల్ కంపెనీ వారు వరల్డ్ రికార్డు సృష్టించినందుకు టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ పార్టీలో ఉన్న నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు కూడా తెలియపరిచారంట ఇప్పుడే జస్ట్. ఎందుకంటే సంపద సృష్టించే పార్టీ అది, సంపద సృష్టించి ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చే పార్టీ అది, సంపద సృష్టించి రాజధానిని హైదరాబాద్ని, చెన్నైని, బెంగళూరుని, ముంబైని, మన దేశంలో కాదులే, సింగపూరు, మలేషియా అటువంటి దేశాలను కూడా మించినట్లు రాజధానిని కట్టే పార్టీ అది. సంపద సృష్టికర్తలం అన్నారు, మేమే వస్తే రాష్ట్రం బాగుపడుతుంది అన్నారు. వచ్చి 2 ఏళ్ళు దాటింది, 3,30,00,000 అప్పు చేశారు. ఎవరికి ఇంతవరకు రూపాయి పంచిన పాపాన పోలేదు. 80 లక్షల మంది విద్యార్థులుంటే 40 లక్షల మంది విద్యార్థులకు అమ్మ ఒడి వేశారు. ఇదంతా నా మాత్రంగానే మిగిలిపోయింది. అదేవిధంగా ఈరోజు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎక్కడికక్కడ వరల్డ్ రికార్డు ఫోటోలు దిగడంలో ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కరోజే కొన్ని లక్షల ఫోటోలు దిగినట్టు గూగుల్ వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు మీ పనితనాన్ని చూసి. అయ్యా, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల పెన్షన్దారులు, లబ్ధిదారులు ఉంటే నేడు ఆ యొక్క సంఖ్య 60 లక్షలకు దిగిపోయిందంటే 5 లక్షల మంది ఈ 2 ఏళ్లలో పెన్షన్లు కోల్పోయారు అంటే వారిలో చనిపోయిన వారు ఎంతమంది ఉంటారు అంటే మీరు తీసేసిన పెన్షన్లు ఇన్ని లక్షలని మాట అర్థము. ఎక్కడికైనా అర్థం చేసుకోవాలా, మీది మాటల ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారిది చేతల ప్రభుత్వం అని.